తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. పలు జిల్లాల్లో అర్హులకు కార్డులు మంజూరు చేసింది. వీరంతా మే నెల నుంచే రేషన్ దుకాణంలో బియ్యం తీసుకోవచ్చని తెలిపింది. కార్డులు మంజూరైన వారికి సందేశాలు కూడా వెళ్తున్నాయి. అందులో రేషన్ కార్డు నంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. కార్డులో పేర్లు ఎక్కించడం, పాత కార్డులో పేరు తొలగించడం వంటివి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డు నంబర్ ఉన్నవారు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. HTTPS సెక్యూరిటీ యాక్ట్ అలాగే ఫుడ్ కార్డ్ వెబ్సైట్లో ఎడమవైపు కనిపించే ఆప్షన్స్లో FSC సెర్చ్ పై క్లిక్ చేస్తే రేషన్ కార్డ్ స్టేటస్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి జిల్లాను ఎంపిక చేసుకుని సర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు డిస్ప్లే అవుతాయి. ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల ద్వారా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఇప్పటికే కార్డులు ఉన్నవారు మార్పులు చేర్పుల కోసం అప్లై చేసుకున్నారు. అర్హత కలిగిన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే కుటుంబం నుంచి వేరుపడిన వారికి కొత్త కార్డు రావాలంటే మొదటగా పాత కార్డులో పేరును తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త కార్డులు మంజూరవుతాయి. ఇక కొందరు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసి మీ సేవలో అప్లై చేయలేదు. ఇలాంటి వారి స్టేటస్ ఇంకా తెలియడం లేదు. అయితే ఈ దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు యాప్లో నమోదు చేస్తున్నారని, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా చాలా దరఖాస్తులు మండల కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు పేర్కొన్నారు.